నమస్కారం గురువుగారు. నమస్కారం సార్. సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక సమస్య తయారైందంటే అది పెళ్లి సమస్యే. ఎందుకంటే చాలామంది అసలు నిజంగా పెళ్లి గురించి ఏదైనా చిన్న రెమెడీ చెప్పినా, చిన్న వీడియో చేసినా దానికి రీచ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది డిజిటల్‌లో చెప్పాలంటే. సో, ముఖ్యంగా ఏంటి అసలు ఇది నిజంగానే ఒక గ్రహాల కారణంగానే పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయా? లేకపోతే బయట సమాజంలో ఆడపిల్లలు లేక ఆగిపోతున్నారనేది 2 రకాలుగా 2 ప్రశ్నలు. ముఖ్యంగా చాలామంది వివాహం కావాలని చాలా రెమెడీలు చేస్తూ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి 9 ప్రదక్షిణాలు చేయండి, 9 మంగళవారాలు చేయండి అని కూడా చెప్తా ఉన్నారు. సో, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది ఆహ్, శివుడికి చక్కెరతో అభిషేకం చేయండి అని చెప్పి కొన్ని రకరకాలుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వివాహానికి ఆటంకాలు ఎందుకొస్తాయి? చాలామందికి అసలు కానే కాదు. అయిందంటే ఇగ అవుతుంది దగ్గరికొస్తుందంటే ఇంకేదో ఒక ఆటంకం పడుతది. ఇలా ఆటంకాలు ఎందుకొస్తాయి? ఈ ఆటంకాలు తొలగి అన్నీ సజావుగా జరగాలంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పరిహారం ఏంటి? చక్కని రెమెడీ ఏంటి? చక్కని మంత్రం ఏంటి అసలు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వివాహం సాధారణంగా ఏంటంటే పుణ్యం కొద్దీ పురుషుడు అని అంటారు. కొద్ది బిడ్డలు అని అంటారు. అలాగే అంటే పురుషుడు అంటే ఆడవాళ్ళకి మంచి మంచి అబ్బాయి భర్తగా లభించాలంటే వాళ్ళు చేసే పుణ్యం బట్టి ఉంటుంది. అంటే ఒక 8 సంవత్సరాల నుంచి ఆమెకు టీనేజ్ మధ్యకు వచ్చేసరికి ఏమేం పనులు చేస్తుందో దాన్ని బట్టి వాళ్ళకు వచ్చేటువంటి బెటర్ హాఫ్. అబ్బాయికి కూడా పుణ్యం కొద్దీ పురుషార్థము. అర్థము అని అంటే పురుషుడికి అర్థం అంటే సగభాగము వచ్చేటువంటి ఆడమ అని అర్థం. ఇవి కొన్ని క్షేత్ర దర్శనాల వల్ల తగ్గుతుంది, ఆ దోషం అనేది పోతుంది అని అంటారు. ఉదాహరణకు కుక్షి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటారు కదా, అది కుక్షి వాస్తవంగా. సో స్వామివారి యొక్క క్షేత్రం దర్శించినంత మాత్రం చేత, అరుణాచల క్షేత్రం దర్శించినంత మాత్రం చేత మనకి ఇవే కాకుండా శ్రీకాళహస్తిలో నాగప్రసూనాంబ అమ్మవారికి సంబంధించి నడుముకు వడ్డానం ఉంటుంది. ఆ వడ్డానం సర్ప వడ్డానం అనమాట. సర్పదోషాలు ఉన్న వాళ్ళు శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకుంటాం. శ్రీకాళహస్తిలో మీరు పూజ చేయించుకున్నారు. అక్కడున్న దేవతల్ని దర్శించడంతో పాటు నాగప్రసూనాంబ అమ్మవారి యొక్క నడుముకున్న వడ్డానం చూడాలట. నాగవడ్డానం ఉంటుంది. అది సందర్శించినంత మాత్రం చేత కూడా వివాహ సంబంధిత సర్పదోషములు పోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నిటితో పాటుగా మనం పూజలు చేసేటువంటి విధానంలో కూడా రావి చెట్టు, వేప చెట్టు ఉంటే ఆ రెండిటికి కళ్యాణం చేయిస్తారు. పూర్వం ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వతలేదు ఇంట్లో అని అంటే దేవతల కళ్యాణం చేసిన దాంతో సమానం. ఆ రెండూ కలిసి గనక మనం ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంది, వేప చెట్టు లేదు, ఓ వేప చెట్టును కొనుక్కు రావాలి. అది ఎంగిలి చేసినటువంటి పండ్ల ద్వారా వచ్చినటువంటివి కాబట్టి వాటిని వీలైతే లేదా ఎక్కడన్నా లోపల నుంచి తీసుకొని వచ్చి ఈ రావి చెట్టు పక్కనే పాతి ఆ రెండింటికి శాస్త్రోక్తంగా లక్ష్మీనారాయణ కళ్యాణం ఎట్లా చేస్తారో అశ్వత్థ నారాయణ కళ్యాణం అలా చేసి వాటికి దారం కట్టాలి. వీళ్ళే కళ్యాణం చేసి వెంటనే ఫస్ట్ టైం వీళ్ళే ఈ తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేయాలంటే భార్యాభర్త ఇద్దరు కళ్యాణం చేసి ఒక దారం తీసుకొని 11 చుట్లు కోరుకుంటూ దాని చుట్టూ తిరిగి కట్టాలి. అలా చేసి మొక్కుకోవాలి. వీళ్ళైతే ముడుపు కూడా కట్టొచ్చు దానికి. అలా చేయించి వివాహం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం అలా చేయిస్తే పెళ్లి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి సంబంధం వచ్చి హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం, హ్యాపీగా ఉండడం, ఇవన్నీ పరిహారాల్లో భాగం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారంటే ఏదైనా సరే శాస్త్ర ప్రామాణికంగా ఒక గ్రంథంలో చూసి చెప్పడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు శివుడికి గనక ఆరాధన చేస్తే మనకు అబ్బాయి గనక పెళ్లి కోసం చేస్తే కన్యాపాశుపతం అని చేస్తారు. చక్కెరతోనే చేయాలి. మనం మామూలుగా పంచామృతాలతో అభిషేకం చేసిన పాలు నీళ్లు పోస్తాం, పెరుగు నీళ్లు పోస్తాం, మధు చక్కెర నీళ్లు పోస్తాం, నెయ్యి నీళ్లు పోస్తాం. చక్కెర వేసేటప్పుడు మాత్రం ఆ పాత్రతోని పోస్తాం కదా, చక్కెరకు పాత్రతో పోయాం. ఇలా చేతితో తీసుకొని పిడికిలతో పోస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే మన చేతితోని మనం ఎప్పుడైతే చేస్తామో మనకు కానీ మన పుట్టబోయే పిల్లలకు కానీ తర్వాతి తరం వాళ్ళకు కానీ వివాహ సంబంధిత దోషములు ఉంటే పోతాయి. మనం పూజ చేసి ఏమనుకుంటాం అంటే నేను పూజ చేస్తున్నా నా కోసం, మీకోసం కాదు. మీకు కావాల్సిన పుణ్యం మీకు వచ్చినా సరే మనం చేసే ప్రతి పూజ ముందు 35 తరాలకు వర్తిస్తుంది. మనొక్కలకు కాదు. కాబట్టి అలా చేయడం. ఇంకొకటి ఏమిటంటే శివుడికి అలా పూజ చేసిన తర్వాతకి వట్టి వేళ్ళు ఉంటాయి కదా,
వట్టి వేళ్ళు మనకు సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా, ఇవాళ దొరుకుతున్నాయి. అవును. ఆ సాంబ్రాణి కప్స్ పెట్టి వెలిగించి, వెలిగించేటప్పుడు వెలిగించి ధూపం ఇవ్వాలి. ఈ వట్టి వేళ్ళు కూడా మొత్తం అంతా భస్మం అయిపోవాలి. అలా భస్మమైన వాటితో శివలింగానికి అభిషేకం చేసి అది నిత్యం బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా చేసినా కానీ వివాహ సంబంధిత దోషములు పోతాయి. ఒక్కటి కాదు సార్, ఇంకా కేవలం పెళ్లి అనేటువంటి ఒక్క దాని గురించి ఒక 1000-1500 రకాలైన రెమెడీస్ ఉంటాయి. అవి చేసేటోడు కూడా ఉంటారు. చెబితే అంటే రెమెడీస్ కి సంబంధించి రకరకాల పుస్తకాలు ఉంటాయి. కలియుగ దోష నివారణ, లాల్ కితాబ్లని రకరకాల కితాబులు ఉన్నాయి. నిజమేనా సార్? మరి కొన్ని ముస్లిమ్స్ రాసినవి ఉంటాయి సార్ అందులో. అది ఇప్పుడు మోహన్ పబ్లిషర్స్ తీసుకున్న తర్వాత నుంచి మార్చారు, అవి తీసేశారు. పాత లాల్ కితాబ్లో అయితే దారుణం. శ్మశానానికి వెళ్ళిపోయి కుండలో వస్త్రాలు పెట్టి మూటలు కట్టి దాచిపెట్టడానికి కూడా చెప్తారు. అవి చాలా డేంజర్. ఒక ఆమె చేసింది, బెంగళూరులో కేసు అయింది. ఎవరో గురూజీ చెప్తే ఆమె వెళ్ళింది, చేసింది. అక్కడ శరీరం పైన సరైన బరువు లేక లేస్తే ఆమె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ప్రోగ్రామ్ చూసింది, అందుకని ఇట్లా అయిందని పెద్ద గొడవ అయింది. సో ఇట్లా చాలా ఉంటాయి. అయితే ఈ రెమెడీస్ అన్నీ ఒక ఎత్తు, మనం ఎంత శ్రద్ధగా అవి చేస్తున్నాం అది కూడా ముఖ్యం. ఇప్పుడు మొక్కుబడిగా చేసేటువంటి వాటికి అవ్వవు, మనం ఏంటి నమ్మాలి అంతే. ఇప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాం అంటే దేవాలయం, ఖచ్చితంగా దేవాలయంలో దేవుడు ఉంటాడు అందుకే వెళ్తున్నాం. భోజనం ఎందుకు చేస్తున్నాం? ఆకలి వేస్తుంది కాబట్టి చేస్తున్నాం. ఓకే, నువ్వు ఎందుకు మరి ఆకలిస్తే భోజనమే చేయాలనే ఉంది, ఏదో ఒకటి తినొచ్చు కదా. అంటే నాకు వంకాయ కూర అంటే బాగా ఇష్టం అండి, దాంట్లో మంచిగా మసాలా పెడతారు తింటున్నా అని మీరు ఫీల్ అవుతున్నారు. అవన్నీ పదార్థాలు అందులో ఉన్నాయి అనుకుంటున్నారు, నాలుక రుచి చూస్తుంది, అమ్మాయి తృప్తి చెందుతున్నారు. ఇదంతా కూడా భగవంతుని నమ్మడం కూడా ఒక తృప్తి చెందడం. వీటన్నిటిలో భాగంగా ఒక మంత్రం ఉంది. ఓకే, ఈ మంత్రము 10,000 సార్లు, 10,000 సార్లు నిష్టగా ఒక 21 రోజులు 41 రోజుల పాటు మధుమాంస భక్షణ చేయకుండా. 10,000 సార్లు అంటే ఎందుకు సార్? అది ఒక 10 రోజులలో కూడా ఉడగొట్టొచ్చే కదా. నేను చెప్పేది నిష్టగా. మధుమాంస భక్షణ చేయకుండా ఒకటే పూట భోజనం, 2 పూట్ల అల్పాహారం తీసుకొని కటిక నేల పైన నిద్రిస్తూ, అంటే దేవుడు మనకు కష్టపెట్టాలని ఏమనుకుంటున్నాడో అవన్నీ మీరే అనుభవించేస్తే ఆ యొక్క దోషం అనేది పోతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఇది బీజాక్షరాలతో ఉంటది కాబట్టి కొంచెం అందరూ కూడా నియమనిష్టలు పాటించాలి అనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశము. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. అంతే, సింగిల్ లైన్ మాత్రం. అంతే, 1008 సార్లు చదవాలి. 10,000 సార్లు చదవాలి. ఓకే, ఈ మంత్రము 10,000 సార్లు పఠించి 21 రోజుల పాటు మీరు ఈ 10,000 సార్లు కంప్లీట్ చేయొచ్చు. ఆప్షన్. ఈ మంత్రం కూడా మీకు నేను పంపిస్తా, కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. కాబట్టి ఎవరైనా సరే చదవాలనుకుంటే ఈ ప్రకారంగా చేసుకున్నా. అయితే వివాహం అవ్వడం అనేటువంటిది ఒక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ ఇంట్లో వాళ్ళు కనిపెంచి తన రక్తమాంసాలు ఒడ్డి పెంచిన అమ్మాయిని మన ఇంటికి పంపించి మన పిల్లవాడికి ఇవ్వడం, మనకివ్వడం జరుగుతుంది అని అంటే మనం కూడా ఎంతో పుణ్యం చేసి ఉండాలి. కాబట్టి ఏమైనా సరే మన పుణ్యకార్యాలు, గోవుకు గాసము, గోవుకు మంచి మంచి పదార్థాలు పెట్టడము, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడము, అనాథలు కానీ దీనార్థులు కానీ అన్నార్థులు కానీ వీళ్ళందరికి కూడా పెట్టడం, మన వంతు మనం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం, బేసిక్గా కొన్ని ఉంటాయి, ఇవి కూడా చెయ్యాలి. నేను ఏం చేయలేదు చిన్నప్పుడు, నాకు ఇప్పటికిప్పుడు పెళ్ళి అవుతుంది అవ్వాలి అని అంటే కూడా కష్టమే. ఇంకోటి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏది ఇంత పుణ్యం చేసుకుంటేనే వాడికి పెళ్ళి అవుతుందని. బయట కొంతమంది మిత్రులు మాట్లాడుకుంటున్న విషయం మనం విన్నది నేను చెప్తున్నాను. అరే వాడికి ఏముందిరా, వాడికి అయిపోయింది పెళ్ళి, వీడికి అవ్వట్లేదు అనేటువంటి ఈ మాటలు కూడా ఉన్నాయి. మరి దాన్ని ఎలా చూసుకోవచ్చు? అంతకు ముందే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, అదే ఏంటంటే పెద్దలు చేసిన పుణ్యం కూడా ఉంటుంది. అదే అనుకోవాలంటే అంతే. ఒకవేళ ఏమైనా మన పెద్దల్లో చేసినటువంటిది ఏదో, పెద్దలు అంటే మళ్ళీ ఎవరు, నేను అనేది మీ ఫాదరో మీ తాతనో అని నేను అన్నను. సో మీ వంశంలో అదే 7 తరాల నుంచి 7 తరాలు. అందుకే ఒక ఇంటికి వెళ్తే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి అని అంటారు. ఎందుకు అని అంటే ఆ 7 తరాలలో ఎవరికైనా అవిడితనం ఉంటే, ఎవరికైనా ఫిట్స్ లాంటివి ఉంటే,
ఎవరికైనా ఈ బట్ట పొట్ట లాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు పూర్వం. అప్పట్లో ఆస్తి అనేటువంటిది ఓకే లాస్ట్ వచ్చేది, ఆస్తి కానీ సంపద కానీ ఇవన్నీ. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే వాడి సిబిల్ స్కోర్ బాగుందా లేదా, వాడు ఇప్పటివరకు ఎంతమందికి ఎగ్గొట్టిండు డబ్బులు, ఒకవేళ ఎంతమందికి ఇబ్బంది పెట్టిండు, లేదు గతంలో ఏమైనా పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా, ఎన్ని కంపెనీలు ఉద్యోగం మారిండు, ఆ ఉద్యోగం చేసే దగ్గర ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇవి వెరిఫై చేస్తారు. ఓకే, ఇవి కూడా చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అన్నీ చూసుకోవాలి, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. వివాహానికి సంబంధించి మీరు అన్నట్టు అన్ని రకాలుగా ఉంటాయి. మొత్తానికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి మంత్రాన్ని తెలియజేశారు గురువు గారు. అదేవిధంగా చేయాల్సిన పరిహారాలు ఏంటి కూడా అని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.